అందరికీ హాయ్ అండి. నేను మీ రాజేష్ జక్క. చాలామంది ఇల్లీగల్ వాటిలో లోన్‌కి అప్లై చేస్తూ, వాళ్ళు డబ్బులు అడిగితే మీరు ఎంత పడితే అంత డబ్బులేసేస్తూ, ఇన్సూరెన్స్ అని, లేకపోతే ఫస్ట్ ఈఎంఐ పే చేయండి అని చెప్పి, జీఎస్టీ అని, ప్రాసెసింగ్ ఫీజ్ అని ఇట్లా రకరకాలుగా డబ్బులు అడుగుతూ ఉంటే మీరు పే చేస్తూ మోసపోతూ అప్పుడు నా దగ్గరికి వస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సిబిల్ స్కోరు మినిమం 600 ఉండాలి. ఇంటి మీద లోను, ప్రాపర్టీ మీద కన్స్ట్రక్షన్ లోన్ రావాలంటే మినిమం 600 సిబిల్ కంపల్సరీగా ఉండాలి. ఒకటి. రెండోది, జాబ్ లోనైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోనైనా మీకు కంపల్సరీగా 700 ప్లస్ ఉంటేనే లోన్ వస్తుంది. మీరు అప్లై చేసే ఇల్లీగల్ వాటిలో మీరు డబ్బులు కట్టి మోసపోతున్నారు కదా, వాళ్ళు మీకు సిబిల్ లేకపోయినా ఏది అడగరు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు బుక్ అడుగుతారు. మీరు వాట్సాప్లో పంపిస్తారు. మీకు మీరు ఫోన్ చేయకుండా వాళ్ళే మీకు వాట్సాప్లో మీకు లోన్ అప్రూవల్ అవుతుందని చెప్పి అడుగుతారు. మీరు డీటెయిల్స్ అన్ని పంపిస్తే వాళ్ళు ఒక డూప్లికేట్ అప్రూవల్ లెటర్ ఒకటి పంపిస్తారు. అది మీరు నమ్మి వాళ్ళకి ఇన్సూరెన్సు, ఈఎంఐ, లేకపోతే జిఎస్టీ, ప్రాసెసింగ్ ఫీజు ఇట్లా రకరకాల పేర్లతో వాళ్ళు మీకు పెట్టి మిమ్మల్ని మోసం చేస్తారు. మీకు లోన్ కావాలి అనుకుంటే గనక అట్లాంటి వాటిలో ఎప్పుడూ కూడా అవ్వదు. ఎవరు కూడా ఈ డబ్బులు ఫస్ట్కి ఎవరు ఏ బ్యాంకు కూడా తీసుకోదు. ప్రాసెసింగ్ ఫీజు కట్టండి, ఇన్సూరెన్స్ కట్టండి అని ఏ బ్యాంకు కూడా తీసుకోదు. నాన్ బ్యాంకింగ్ అయినా బ్యాంకింగ్ అయినా మొదట మీకు లోన్ అప్రూవ్ అయితే మీ ప్రొఫైల్ మొత్తం వెరిఫికేషన్ చేస్తారు. లోన్ అప్రూవ్ అయితే మీకు అప్పుడే జిఎస్టీ అయినా ఇన్సూరెన్స్ అయినా ఏదైనా మీకు వచ్చే లోన్ అప్రూవ్ అయిన వాటిలో నుంచి కట్ అయ్యి మీ అకౌంట్లోకి లోన్ అనేది వస్తుంది. కాబట్టి ఆన్లైన్లో ఇల్లీగల్ వాటికి మోసపోకండి. మీకు ఎవరికైనా పర్సనల్ లోన్ కావాలన్నా, బిజినెస్ లోన్ కావాలన్నా, కన్స్ట్రక్షన్ లోన్ కావాలన్నా, ఓపెన్ ఫ్లాట్ మీద లోన్ కావాలన్నా, అబ్రాడ్ స్టూడెంట్స్కి లోన్ కావాలన్నా, విదేశాలు వెళ్ళడానికి, చదువుకోవడానికి, దేనికైనా సరే ఆల్ లోన్స్ అవైలబుల్. రాజేష్ జక్క. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. దానికి సంబంధిత వివరాలు నేను సేకరించి మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జై భారత్.